హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే జరిగిందండి. 12 మంది 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేశాడు. అందరూ అయితే ఆశ్చర్యపోయినారు, హౌస్ మేట్స్తో సహా. మనం కూడా ఆశ్చర్యపోయినాం చెప్పాలంటే ప్రోమో చూసినప్పుడు. ఇక ఈ 12 మందిలో ఒక్కొక్కరిని తగ్గించడానికి మీకు టాస్క్లు అయితే ఇస్తాము. మీరు ఆ టాస్క్లో కంపల్సరీ విన్ అయితేనే ఒక్క టాస్క్లో విన్ అయితే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ తొలగిస్తాము అన్నట్టు బిగ్ బాస్ అయితే చెప్పారు. దానికోసం టాస్క్లు అయితే పెడుతున్నారు. మరి ఎన్ని టాస్క్లు పెడతారో మనకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఈరోజు మనకి ఇప్పుడే లైవ్లో చూసింది అయితే ఒక టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్లో అయితే మరి సీత క్లాన్ ఉన్న వాళ్ళైతే గెలిచారు, కాంతార క్లాన్. మరి ఈ టాస్క్ విశేషాలు, అసలు ఏం టాస్క్ పెట్టారు, ఏ విధంగా జరిగింది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ టాస్క్ చాలా సూపర్గా అయితే జరిగింది. ఎవరెవరు ఏ విధంగా ఆడారో మనం ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే వేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ టాస్క్ పేరు ఏం పెట్టారంటే సర్వైవల్ ఆఫ్ ది ఫీస్ట్ ఛాలెంజెస్ అని పెట్టాడు. అంటే మొత్తం అన్ని టాస్క్లు కలిపి దీని పేరు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ అని అయితే పెట్టారు. దాంట్లో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఇది ఇచ్చారు. బాల్ పట్టు టవర్లో పెట్టు అనే టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్ ఎలా ఉందంటే, ఒక టవర్ అయితే పెట్టారు గార్డెన్ ఏరియాలో. ఆ టవర్ పెట్టేసి పెద్ద పెద్ద బాల్స్ అయితే ఇచ్చారు, చాలా పెద్ద బాల్స్. వాటిని ఒక ఇట్లా కట్టెల్లాగా ఒక 5 కట్టెలు లాంటివి ఇచ్చారు. ఆ కట్టెల పైన నిలబెట్టి దాన్ని పోల్ లాగా చేసుకొని అక్కడ ఒక రెడ్ లైన్ అయితే పెట్టారు. ఆ రెడ్ లైన్ దాటకుండా దానికి ముందు నుంచే ఆ బాల్ని అయితే వేయాలి. అంటే ఆ టవర్ చాలా పొడుగుగా ఉంటుంది కదా, కాబట్టి ఈ కట్టెల్ని పేర్చుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయి ఆ టవర్లో అయితే వేయాలి అనేది ఛాలెంజ్ పెట్టారు. దీనికి ఒక్కొక్క క్లాన్ నుంచి 5 మందిని అయితే ఛాలెంజెస్గా రమ్మన్నారు. దీన్ని 10 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఈ 5 మంది కలిసి 10 నిమిషాల్లో 5 బాల్స్ అయితే ఒక్కొక్క క్లాన్ నుంచి 5 బాల్స్ అయితే వేయాలి అనేది బిగ్ బాస్ టాస్క్ అయితే పెట్టారు. సీత క్లాన్ నుంచి సీత తప్ప మిగిలిన అందరూ అయితే వచ్చారు. అలాగే నిఖిల్ క్లాన్లో ఆల్రెడీ ఉండేది 5 మంది కాబట్టి వాళ్ళు 5 మంది ఆడుతున్నారు. సీత క్లాన్లో సీతనే తప్పుకుంది, మిగతా వాళ్ళంతా ఆడతారని. కాబట్టి సీతనైతే సంచాలకుగా అయితే పెట్టేశారు. ఇక ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎవరు పోలా అనే డిస్కషన్ అయితే జరిగింది. టాస్క్ ఎలా ఉంటుందని కూడా వాళ్ళకి అర్థం కాలే, ఆడితే కానీ తెలియదు అనేసి అనుకున్నారు. ప్లాన్లు అయితే వేశారు, మొత్తానికి లైవ్లో మనం చూసాం, చాలాసేపు ప్లాన్లు అయితే వేశారు. ఇక టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సీత క్లాన్ నుంచి నబీలు, ఇంకా అటుపక్క అదే కాంతార క్లాన్ నుంచి నబీలు, శక్తి క్లాన్ నుంచి అయితే నిఖిల్ అయితే స్టార్ట్ చేశారు. ఇక నబీలు కాస్త ప్లాన్డ్ గానే పెట్టాడు. నిఖిల్ కూడా బాగానే అరేంజ్ చేసుకున్నాడు. మొత్తానికి టవర్ మొత్తం బాగా లైన్ గా అరేంజ్ చేసుకున్నాడు. ఆ కట్టెల్ని పోల్స్ని అరేంజ్ చేసుకుని పైన బాల్ పెట్టుకుని ఆ రెడ్ లైన్ వరకు అయితే వచ్చారు. ఇద్దరు బాగానే వచ్చారు. నబీల్ అయితే వేసేయగలిగినాడు, కానీ నిఖిల్ ఎందుకో కాస్త తడబడ్డాడు. బాల్ అయితే అక్కడే పడిపోయింది. మళ్ళీ అక్కడే ఉండి ఆ టవర్ని అయితే పోల్ని అయితే పేర్చుకున్నాడు మొత్తానికి నిఖిల్. అక్కడ కాస్త స్లో అయితే అయిపోయింది నిఖిల్ క్లాను. ఫస్ట్ టైమే అక్కడ బాల్ పడిపోవడంతో. ఆ తర్వాత నబీల్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ క్లాన్లోంచి సీత క్లాన్లో నుంచి అయితే ప్రేరణ వచ్చింది. ఇటుపక్క నిఖిల్ తర్వాత సోనియా వచ్చింది సెకండ్ టైము. వాళ్ళు తెచ్చి వేసేస్తారు బాల్. ఆ తర్వాత సీత క్లాన్లోంచి విష్ణు, నిఖిల్ క్లాన్లోంచి మణికంఠ అయితే వచ్చారు. వాళ్ళు కూడా బాగానే వేశారు. మణికంఠ కాస్త తడబడ్డాడు, ఫస్ట్ పెట్టేటప్పుడే బాల్ పడిపోతా ఉన్నింది. తడబడినా కూడా లాస్ట్కి ఎట్టో ఒట్ట తెచ్చి నీట్గానే వేశాడు. ఇంకా సీత క్లాన్ నుంచి ఆదిత్య ఫోర్త్ టైము. వీళ్ళ నిఖిల్ క్లాన్ నుంచి యష్మి అయితే వచ్చారు. ఇక్కడ ఆదిత్య గారు యష్మి ఇద్దరు కాస్త తడబడినారు బాల్ పెట్టడానికి, కానీ ఇద్దరు ఎట్లో ఒకట కంప్లీట్ అయితే చేస్తారు. లాస్ట్ లో నైనిక అయితే వచ్చింది సీత క్లాన్ నుంచి. లాస్ట్ లో ఇంకా పృథ్వీ, అటుపక్క పృథ్వీ. కానీ వీళ్ళు నైనిక టీం వాళ్ళు వేసేసే కొద్దికి ఇంకా పృథ్వీకి ఆడే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మొత్తానికి సీత క్లాన్ అయితే మొత్తానికి విన్ అయింది. సీత క్లాన్ లో మాక్సిమం అది ప్లానింగ్, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అంతా నబీలే చేశాడు. మొత్తానికి నబీల్ని అయితే అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే, ప్రతిసారి ఇద్దరు క్లాన్స్కి ఏదైనా పోటీ పెడితే ఒకరు గెలిచినప్పుడు ఇంకోరు కాస్త బాధపడడం అలా జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఇద్దరు సంతోషపడ్డారు. 2 క్లాన్స్ వాళ్ళు సంతోషం. ఏమంటే ఇద్దరిలో ఎవరైనా ఒకరైనా గెలవాలి. గెలిస్తే
ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే తొలగించబడుతుంది. కాబట్టి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తొలగించడం ఒకటి ప్లస్ వీళ్ళ దానికి ఒక ₹1,00,000 అయితే యాడ్ అవుతుంది ప్రైజ్ మనీకి. కానీ గెలవాలి. ఒకవేళ ఆ 10 నిమిషాల్లో ఇద్దరు ఏయలేకపోతే కంపల్సరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటది. ఆ ₹1,00,000 పోతది. కాబట్టి ఎలాగో అలాగా సీత వాళ్ళైతే గెలిచారు కాబట్టి 2 క్లాన్స్ వాళ్ళైతే సంతోషం అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో సీత క్లాన్ అయితే ఫస్ట్ టాస్క్ అయితే గెలిచింది. అందులో ఈ టాస్క్‌లన్నీ గెలిస్తే లాస్ట్‌లో వీళ్ళకి అంటే ఏ క్లాన్ ఎక్కువ టాస్క్‌లు గెలిస్తే వాళ్ళకి లాస్ట్‌లో ప్రయోజనాలు ఉంటాయనేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. మరి ఆ ప్రయోజనాలు నాకు తెలిసి రేషన్‌కి సంబంధించే ఉంటది. చూడాలి మరి ఇంకా నెక్స్ట్ టాస్కుల్లో ఎవరెవరు విన్ అవుతారనేసి చూడాలి. కానీ ఇక్కడ ఫస్ట్ టైము వీళ్ళు ఒక గేమ్‌లో ఈ క్లాన్, ఆ క్లాన్ కొట్టుకోకుండా నీట్‌గా అయితే ఆడిన గేమ్ అయితే ఇదే అనేసి ఫస్ట్ వీక్ నుంచి చూస్తే ఇదే అనేసి నాకైతే తెలుస్తాంది. మరి చూడాలి నెక్స్ట్ టాస్క్‌లు ఏ విధంగా పెడతాడు బిగ్ బాస్ అనేది మనం అయితే చూద్దాము. ఇక మా ఛానల్ అయితే ఫస్ట్ టైమ్ వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.